ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్స్లో ఈ ఎంబ్రియో డొనేషన్ ఎవరెవరికి అవసరం? సో యూజువల్గా ఫిమేల్స్లో చూసుకున్నట్లయితే ఎగ్స్ ఎవరికైతే బాగా కౌంట్ తక్కువగా ఉండి, అంటే మెయిన్గా 40 ఇయర్స్ అరౌండ్ ఆ స్టేజ్లో మనకు ట్రీట్మెంట్కి వచ్చారు, వాళ్ళలో ఎగ్ కౌంట్ అనేది మనకి చాలా మందికి తక్కువగా ఉంటుంది. ఏఎంహెచ్ లెవెల్స్ ఒక 0.5 0.6 అలా ఉంటాయి. ఎగ్ కౌంట్ రైట్ ఓవరీలో ఒక 1 ఎగ్, లెఫ్ట్ ఓవరీలో ఒక 1 ఎగ్, అంటే కౌంట్ బాగా తక్కువగా ఉంటుంది. సో అటువంటి స్టేజ్లో మనం ట్రీట్మెంట్ చేసినా కూడా ఉండే ఎగ్స్లో కూడా క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో అటువంటి పేషెంట్స్లో కొంతమందికి మేము సెల్ఫ్ ఎగ్స్తో ట్రై చేసే పేషెంట్స్ ఉంటారు. లేదు కొంతమంది రిస్క్ తీసుకోనప్పుడు డోనార్ ఎగ్స్ కూడా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఫిమేల్స్లో ఎవరికైతే ఎగ్ కౌంట్ అనేది తక్కువగా ఉంటుందో, దెన్ ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి కొంతమంది పేషెంట్స్కి. సో ఎండోమెట్రియోటిక్ డిసీజెస్ ఉండే పేషెంట్స్, సో ఇటువంటి సివియర్ పీసీఓడి ఉండి, ఒబీస్ ఉండి, ఇటువంటి పేషెంట్స్లో కూడా సివియర్గా మనకి ఎగ్ క్వాలిటీ ఎవరికైతే ప్రాబ్లంగా ఉంటుందో, సో ఈ ఎగ్స్లో ఇష్యూస్ ఉండే పేషెంట్స్కి మనము డోనార్ ఎగ్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది.